హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ను రివ్యూ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎక్కువ శాతం అయితే ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా అంటే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి రివర్సల్ అయితే కావడం జరిగింది. సో ఇది ఎందుకు రివర్స్ అయిందో నేను తర్వాత చెప్తాను. సో ఒకవేళ మనం డౌన్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఎప్పుడైతే 15 మినిట్స్ తర్వాత ఈ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి మనం సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ రాలేదు. తర్వాత లేటర్ పీరియడ్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శాతం ప్రీవియస్ డే హైను ప్రీవియస్ డే లో మధ్యలో అంటే సిపిఆర్ కంటే ఈ రీజియన్లో కానీ ఓపెన్ అయితే ప్రైస్ అనేది 80% కేసులలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ ఓపెన్ అయినా సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ అయినా కూడా సిపిఆర్కి పుల్ బ్యాక్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందా లేదా దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందా అనేది మనం తర్వాత చూడాల్సిన విషయం అది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి డౌన్స్ ఎక్కువ శాతం ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మనకు సిపిఆర్కి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా సిపిఆర్కి వచ్చిన తర్వాత సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని చెప్పి మనం చూడడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మనం డిస్కషన్ చేసిన ఇంకో స్ట్రాటజీ వచ్చేసి ఎప్పుడైనా ప్రైస్ కింది సైడ్ నుంచి సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఈ సెంట్రల్ పైవట్ పాయింట్ అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:1 మాత్రమే ఉంటుందని చెప్పాము. ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈవెన్ ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం నో లాస్లో ఉండడం అయితే జరిగింది. ప్రైస్ ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుందంటే చూడండి, ఇది వీక్లీ సిపిఆర్లో సెంట్రల్ పైవట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో దీన్ని కూడా మీద ఒక కన్నేసి ఉంచాలి. జనరల్గా ప్రైస్ అనేది సిపిఆర్ దగ్గరలో మూవ్ అయినప్పుడు, మంత్లీ సిపిఆర్ కానీ వీక్లీ సిపిఆర్లో కానీ మూవ్ అయినప్పుడు మనం డెఫినెట్గా ఈ సెంట్రల్ పైవట్ కానీ ఈ రేంజ్ దగ్గర మనం ఒక కన్నేసి ఉంచినట్టయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ లో బ్రేక్అవుట్ అయిన తర్వాతనే వెళ్తాం. సో అలాంటి అవకాశం ఇక్కడ రాలేదు. సో ఇక్కడ నుంచి బౌన్స్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలా మనం వీక్లీ మంత్లీ కూడా చూసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. క్యామరిల్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. బట్ ఇది L3కి దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి మనం L3 L4 మధ్యలో ఓపెన్ అయిన దానిగా కన్సిడర్ చేయవచ్చు. L3 L4 మధ్యలో ఓపెన్ అయితే 80% కేసులలో L4ని బ్రేక్అవుట్ అవుతుంది, 20% కేసులలో L3ని అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ వస్తుంటుంది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది మనకు రెండింటికి మధ్యలో ఉండే అంటే 1:1 మాత్రమే మనం బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో క్యామరీల సెటప్ ప్రకారం అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ అనేది దీనిపైన ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాను ఇది లెవెల్స్ కాబట్టి డెఫినెట్గా మనం కింది లెవెల్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పాము. సో ఇక్కడ నుంచి చూడండి, ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ రెస్పెక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ పిన్ బార్ చూడండి, ఇంత పిన్ బార్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది మనకు రివర్సల్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం ఒకవేళ 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. బట్ ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి ఈ జోన్ను అవాయిడ్ చేస్తాం. ఈ జోన్ అవాయిడ్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఇప్పుడు మనం ఇది ఈ జోన్ ఇవ్వడం జరిగింది, ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. అంటే ఇట్లా మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం పర్టికులర్గా.
సో ఇంత పెద్ద రిస్క్ అనేది బేర్ చేసే కంటే ఈ రిస్క్ బేర్ చేయడం అనేది చాలా బెటర్ ఐడియా అవుతుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికైతే ప్లాన్ చేద్దాం. రేపటి రోజున ఈ 2 జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ పాతదే ఉన్నది. కాబట్టి ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. ఈ జోన్స్కి వచ్చినప్పుడు మనం విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఇక నిఫ్టీలో అవర్లీ చార్ట్లో చూసినప్పుడు ఒక ఛానల్ అయితే ఫామ్ కావడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ స్టాప్ కావడం అనేది జరిగింది. రేపటి రోజున ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇక్కడ వరకు రావచ్చు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళవచ్చు ఫస్ట్ కేస్. ఇక్కడ లేదు దీనిపైన ఓపెన్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,300 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఇక్కడ మనకు చూసినట్టయితే మొత్తం లాంగ్ అన్వైండింగ్ అవ్వడం జరుగుతుంది. సో లాంగ్ అన్వైండింగ్ జరిగినప్పుడు మనం పుట్ సైడ్ డాటాను మనం క్లారిటీ చేసుకుంటే సో డిసైడ్ చేయగలం అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది, చాలా హెవీగా బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,800 దగ్గర బిల్డప్ అయింది. సో డౌన్ సైడ్ వస్తే నిఫ్టీ ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళ దానికంటే మనం దీన్ని కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అవుతుంది కాబట్టి ఇది మనకు పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినప్పుడు ఓవరాల్ సినారియో బేరిష్ ఫ్యూచర్ కుమ్ అనేది బేరిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది కన్వర్జన్ అయిన బేస్ లైన్ మధ్యలో ఓపెన్ అయింది. సో మ్యాక్సిమం బేస్ లైన్ వరకు అయితే రీచ్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయినా లేదా ఈ కన్వర్జన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ లెవెల్ సో మనకు ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ 16,800 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వచ్చేసి 7,000 వరకు రావడానికి అయితే మనకు పాసిబిలిటీ ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ మాత్రం కన్వర్జన్ లైన్ కింద ఓపెన్ అయితే ఈ సినారియో ఉంటుంది. ఒకవేళ లేదు కన్వర్జన్ లైన్ పైన ఉందనుకోండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది 17,100 దగ్గర ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో అంటే అది రేపటి రోజున ఒకవేళ స్లైట్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ బేస్ లైన్ అనేది మనకు ఈ రోజులాగా స్లాంటింగ్ డౌన్ సైడ్ వస్తే ఇది 17,000 దగ్గర ఉంటుంది. అందుకోసమే కావచ్చు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది మనకు ఇక్కడే బిల్డప్ అయింది. అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది రేపటి రోజున. సో ఫస్ట్ లెవెల్ అంటే 17,000 దగ్గర కాసేపు అయితే ఆగడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 17,000 దగ్గరనే సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ 17,000 అనే లెవెల్ మీద మనం కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో మనకు ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనబడుతుంది. సో అలా బుల్లిష్నెస్ ఉంటే నెక్స్ట్ ఎక్కడి వరకు రీచ్ కావడానికి మనకు పాసిబిలిటీ ఉంటుందంటే సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,250 275 ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. లేదు ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ రీజియన్లో మనకు అంటే ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత ఇక్కడ క్యాండిల్స్ అనేది కూమో అనేది వీక్గా ఉన్నది కాబట్టి ఇటు సైడ్ బ్రేక్ డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అలా వచ్చే సందర్భం అయితే ఫస్ట్ లెవెల్
16,700 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది ఒకవేళ దీనిపైన ఓపెన్ అయ్యి ఇలా రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే ఈ 450 వరకు కూడా రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క సిపిఆర్ని పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు మనకు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఒక ఆపర్చునిటీ కోసం చూసినట్టయితే ప్రైస్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవడే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిలే S1 బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకవేళ మనం డౌన్ సైడ్ సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఈ S2 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే అప్పుడు మాత్రమే వెళ్తాం, లేకపోతే వెళ్ళం. కాబట్టి అలాంటి ఆపర్చునిటీ మనకి ఇక్కడ రాలేదని చెప్పవచ్చు. లేటర్ పీరియడ్లో మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం, నిఫ్టీలో కదా చూసినట్టు. అలాంటి అవకాశం ఇక్కడ కూడా రాలేదు. లేటర్ పీరియడ్లో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇంకా ఓన్లీ 1:1 ఉంటుంది. అది అచీవ్ అవ్వడం అయితే జరిగింది. క్యామరీల ప్రకారం చూసినట్టయితే ప్రైస్ L3 L4 మధ్యలో ఓపెన్ అయింది. సో L3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఓన్లీ 1:1 ఉంటుంది. అది ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్ కిందనే ఎగ్జాక్ట్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇది అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో నార్మల్ ట్రేడర్కి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మనం ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది ఇక్కడ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. ఈ స్టాప్ లాస్ కూడా హెవీగానే ఉండడం అయితే జరిగింది. అంటే ఇంత మనకు బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం బెటరు. ఓకే సరే, ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ లెవెల్కి ప్రైస్ అనేది మళ్ళీ రావడం అయితే జరిగింది, పుల్ బ్యాక్ రావడం జరిగింది. అప్పుడు తీసుకుంటే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ పైన ఉంటుంది. కాబట్టి అది అచీవ్ అవ్వడం జరిగింది. సో మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:5 కూడా రావడం అయితే జరిగింది. సో అంటే మనం ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ ప్రాఫిట్లో అయితే ఉండడం అయితే జరిగింది. రెండోసారి కూడా పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక పైన ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. బట్ ఈ సప్లై జోన్ అనేది కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడం జరిగింది. కాబట్టి విత్ కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ కూడా ఒకటి వర్జిన్ సిపిఆర్ జోన్ ఉంది. కాబట్టి దీన్ని అంటే ఇక్కడ రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక మనం రీసెంట్గా డిస్కస్ చేసిన ప్రైస్ బ్రేక్ అండ్ ఇంట్రెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడ ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ను ఫేస్ చేసింది. ఒకసారి రెండవసారి ఫేస్ చేసింది. గతంలో కూడా ఇక్కడ ఒకసారి అంటే ఉన్నది కాబట్టి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో తర్వాత లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి, మళ్ళీ రీటెస్ట్ అయితే చేయడం జరిగింది. స్మాల్ క్యాండిల్ మన యొక్క ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మోర్ దెన్ 1:5 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. సో మీరు ఆ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి, మీకు డెఫినెట్లీ ప్రతిరోజు ఒక ట్రేడ్ లభించడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 36,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి పుట్ సైడ్ డాటాను ఒకసారి కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది.
అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కటి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 34,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఫుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది. సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చే క్రమం అయితే సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి మనకు 35,600 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఇంకా వస్తే మ్యాక్సిమం ఈ మంత్లో 36,129 వరకు రావడానికి స్ట్రాంగ్గా, అంటే ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ నుంచి రివర్సల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. కొంచెం కాషియస్గా ఉండండి. ఇక్కడ అన్ఫిల్లింగ్ గ్యాప్ జోన్ కూడా ఉండడం జరిగింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. సో కాబట్టి ఇంకా మనకు బుల్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. సో చాలామంది ఇక్కడ నుంచి రివర్స్ తీసుకొని అప్ సైడ్ వెళ్తాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అంటున్నారు. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే లభించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతానికి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే డౌన్ ట్రెండ్, ఇది జస్ట్ పుల్ బ్యాక్నే కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఇవాళటి లో ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. రేపటి రోజున ఇంకా వెళ్తే ఈ 34,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లోనే ఉన్నది. బట్ ప్రైజెస్ అనేవి కుమోలోకి ఎంటర్ కావడం జరిగింది. కుమోలోకి ఎంటర్ అయితే మనకు న్యూట్రల్ బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంచెం ముందుకు వెళ్ళిన నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఇది అవుతుంది, 35,500 అవుతుంది. ఇంకా వెళ్తే మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అప్ సైడ్ సినారియో. ఇక డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ నుంచి అంటే ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బేస్ లైన్ ఉంది కాబట్టి ఈ బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 34,855. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ కన్వర్జన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది, 34,750. సో ఇక ఫైనల్గా ఒకవేళ వెళ్తే లాస్ట్ 34,250 అనేది ఇది రేపటి రోజున ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటా చూసినట్టయితే స్టిల్ వాళ్ళు సెల్ మోడ్లోనే ఉండడం జరిగింది చూడండి. సో కాబట్టి మనకు ఏ క్షణమైన వాళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో సెల్ చేస్తే మార్కెట్ అనేది హ్యూజ్ కరెక్షన్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కొంచెం కాషియస్గా ఉండండి. సో ఇచ్ముఖి ఇండికేటర్ పైన క్లోజ్ అయితేనే మనం కన్ఫర్మ్గా చూద్దాం. లేదు అంటే ఎఫ్ఐ డేటాను కూడా ఫాలో అయినప్పటికీ కూడా వీళ్ళైతే ఇంకా సెల్ మోడ్లో ఉండడం జరిగింది. సో మన డిఐలు 955 crores బై చేసినప్పటికీ వీళ్ళదే అప్పర్ హ్యాండ్ అయితే ఉన్నది. కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ కోసమే చూడండి, అంటే సెల్ ఆన్ రైజ్ కోసమే చూడండి. పర్టికులర్గా లొకేషన్గా ఏదైనా సప్లై జోన్ కానీ ఇంకేదైనా ఉంటే దాని దగ్గర సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.